పిన్ని వద్దు, అమ్మ వద్దు, నా అమ్మమ్మ వద్దు, తాత కావాలా? ఏం అక్షు ఏమంటాను పిన్ని? ఎగురు డాన్స్ ఏ అక్షు డాన్స్ బాగా యాడంటే. మా అమ్మ చెట్లలోని ఆకులన్నీ తీస్తే వాటిని ఈయనగారు కూడా సర్ది పెట్టడానికి వెళ్ళాడనమాట. నేను వీడియో ఆన్ చేయకముందు అయితే వాటిని తీసుకొని కట్టలాగా అలా పెట్టుకున్నాడు. ఇంక పెట్టుకోవట్లేదని మా అమ్మ అయితే పెట్టేస్తుంది. ఏదో పెద్ద చూసినట్లు గడ్డి ఎత్తుకోవడం, గడ్డి మూపులు తీయడం వాడు అలా చేశాడనమాట. పుట్టగానే అన్నీ నేర్చుకొని వస్తున్నారంటే కడుపులోని పిల్లలు ఎగ్జాంపుల్ అయితే మన చుట్టుపక్కల చేసేటివేనండి. ఈ గడ్డి చూసి అది నెత్తిన అలా పెట్టుకోవాలని ఎలా తెలుసు అసలు? అలా చేస్తున్నాడు. ఎక్కడ చూసాడు ఏంటనేది అయితే నాకైతే తెలియట్లేదు కానీ బాబోయ్! చూడు మా అమ్మ నెత్తిన పెట్టాలంట. చెట్లలో ఏదో పరిశీలిచ్చేస్తున్నాడు. ఒకరు ఏం చేస్తే అదైతే తిప్పైతే మళ్ళీ వీడు చేయాలి, లేకపోతే అస్సలు తృప్తిగా ఉండడు. ఇంక ఈ గడ్డి ఇక్కడ ఉన్నంతసేపు గడ్డి కాదు, మొక్కకి ఏవో ఆకులు అనమాట. అవి ఫ్యాషన్గా ఉంది, ఒక ఫ్లవర్ చెట్టు, పువ్వుల చెట్టు. దానికి ఉన్నవి కోసేస్తే వాటితోటైతే కాసేపు బాగా టైం స్పెండ్ చేశాడనమాట. ఉన్న బొమ్మలతో అయితే ఆడాడు కానీ ఇలా అనవసరమైనవన్నీ గెలుకుతూ ఉంటారు ఈ పిల్లలైతే. మా నాన్న వస్తున్నాడో లేదో చూశాడు, చూసి మళ్ళీ వచ్చి రావట్లేదని ఆడుతున్నాడు. అంటే ట్యూస్డే మా నాన్న తొందరగా వస్తాడనమాట. అలా మేము చూస్తుంటే వస్తున్నాడు లేదని వీడు కూడా వెళ్ళి చూస్తున్నాడు. తొంగి తొంగి చూసేది మళ్ళీ వచ్చి ఆడేది. లేదే అన్నట్టు. మేమేమంటే అది అనడం ట్రై చేస్తున్నాడు. ఎగ్జాక్ట్ వర్డ్స్ రావట్లేదు కానీ ఎక్స్ప్రెషన్స్, వే ఆఫ్ చెప్పడం ఉంటుంది కదా, అలాంటివంతా సేమ్ చేసేస్తాడు. మాటలైతే కరెక్ట్ ఫ్లూయెంట్ రావట్లేదు అంతే. ఇప్పుడు ఒక చీమని చూసేసి దాని వెనక పడతాడు చూడండి. అదిగో చూసేసాడు. ఆ చీమలు కరుస్తాయి అలా కూడా తెలియదు. వాటిని అయితే పట్టేసుకోవాలని చూస్తున్నాడు. అక్కడ బెంగళూరులో కూడా నల్ల చీమలు కనిపిస్తే వాటి వెనక వెళ్ళిపోతాడు. ఇక్కడైతే పెద్ద పెద్ద ఎర్ర చీమలే ఉన్నాయి. కరుస్తాయని చెప్పినా వాడికి అర్థం కావట్లేదు. వాటి వైపే ఉంది వాడి కాన్సన్ట్రేషన్ అంతా. అస్సలు ఉండడు, దాని మీదే ఉంది. నేను చెప్తున్నాను వినట్లేదు నా మాట. అమ్మమ్మతోటి ఫైటింగ్కి అయితే వెళ్ళిపోతున్నాడు. అది ఫైటింగ్ కాస్త వాడికి కామెడీగా ఉంది. వీడియో ఆన్ చేయగానే ఎక్స్ప్రెషన్స్ చేసే పని అంతా చేంజ్ అయిపోతుందండి మా వాడికి. ఫోన్ కనపడగానే వీళ్ళేమో చేస్తున్నారు అనుకుంటాడేమో మరి. వాళ్ళ పిన్ని కోన్ మెహందీ పెట్టుకుంటుంటే అది కావాలని వెళ్తున్నాడు. మేము బ్రష్ చేస్తే బ్రష్ చేయాలి, మేము ఫేస్ వాష్ చేసుకోవడానికి బాత్రూంలోకి వెళ్తే వాడు కూడా అక్కడికి బాత్రూంలోకి వచ్చి ఏదో చేయాలంటాడు. హ్యాండ్ వాష్ మేము బకెట్లలో వాటర్ తీస్తే వాడు కూడా ఆ బకెట్లోనే వాటర్ తీయాలంటాడు. అలా మేము ఏం చేస్తే వాడి ముందు ఏం చేయాలన్నా భయం వేస్తుంది మాకు. మళ్ళీ వాళ్ళ అమ్మమ్మని బెదిరిస్తున్నాడు. సీరియస్గా చెప్తాడు, బట్ నేను ఫోన్ పెట్టేసరికి ఎక్స్ప్రెషన్స్ మారిపోతున్నాయి, బాడీ లాంగ్వేజ్ కూడా మారిపోతుంది అనమాట. నవ్వుతూ ఆటలాడుతూ చేస్తున్నాడు వాటిని. అది మా నాన్న వచ్చేసాడు. వీడు ఆనందానికి అయితే హద్దులు లేవు, ఎందుకంటే మంచిగా తిప్పుతాడని. మేమిద్దరు ఫైటింగ్ నేర్చుకుంటాను. మా నాన్న వాళ్ళ నాన్న అంటే వాళ్ళ డాడీ, మా నాన్న బాగా తిప్పుతారని ఎక్కడంటే అక్కడ వాళ్ళు వస్తే ఇక వాళ్ళ సంఖ అయితే దిగడనమాట. మేమైతే అలా కాదు కదా, ఇంట్లో వాళ్ళ దగ్గర అయితే ఫుల్ ఇది చేస్తారు. ఇక సంఖ దిగడం మా నాన్నకైతే చూడండి ముందుకి ఎలా ఉంటుందో, మొత్తం మా నాన్న చుట్టూ తిరుగుతుంటుంది వీడియో మొత్తం. మా పనులు కూడా ఉండవన్నమాట ఈ గ్యాప్. ఫ్రెష్ అప్ అవ్వాలి. తాతయ్య దిగునన్నా అంటే దిగనంటున్నాడు. అలా పిన్ని ఫోన్ పెడుతుందంట, చూపిస్తున్నాడు. పిన్ని పెట్టుకునే మెహందీ కావాలి వాడికి. ఫ్రెష్ అప్ అవ్వాలి దిగరా అంటే అస్సలు దిగనంటున్నాడు. ఎవరిష్టమో చెప్పమంటే ఇందాక చెప్పాడు ఫస్ట్ తాతయ్య అన్నప్పుడు చెప్తాడనుకుంటే అది చెప్పట్లేడు కానీ సైలెంట్ అయిపోయాడు. ఫోన్ మీద ఉంది మొత్తం కాన్సన్ట్రేషన్, వాళ్ళ పిన్ని చేసిందని. మా అమ్మ పిలుస్తుంది రమ్మని, ఫ్రెష్ అప్ అవ్వాలి తాత రా నాన్న అని. అస్సలు దిగనంటున్నాడు. నో,
అంటున్నాడు మా అమ్మని బెదిరిస్తున్నాడు. ఎవ్వరి దగ్గరికి రాడు. ఇంకా వాళ్ళ పిన్ని అవసరంలే, నేను అవసరంలే, మా అమ్మ అవసరంలే, ఎవ్వరు అవసరంలే. ఫేస్ వాష్ అంటే చూపిస్తున్నాడు. ఫేస్ వాష్ అంటే ఇలానా అని. అన్నీ తెలుసు. కానీ చెప్పలేడంతే. చెప్పట్లేడు. ఇగో మా అమ్మని దొబ్బేస్తున్నాడు. ఎక్కడ తీసేసుకుంటుందని నెట్టేస్తున్నాడు మా అమ్మని. దిగడట. అప్పుడు బయట చూపిస్తున్నాడు చెయ్యి. నేనన్నా తీసుకుందామంటే లేదు. నేను కూడా నాకేం కొమ్ములున్నాయి అన్నట్టు బిహేవ్ చేశాడు. లోపల మా నాన్న పంచ కట్టుకుంటుంటే డ్రెస్ చేంజ్ చేసి వేడికి కావాలంటే కడుతున్నాడు. అలా ఉంటుంది మా బాబుతోటి. చెప్పాను కదా! ఎవరు ఏం చేసేది చూసినా అది వీడు చెయ్యాలని ఉంటాడు. మా నాన్న పంచె టై చేసుకున్నాడని వీడికి కావాలని అడిగితే మా నాన్న ఏదో అలా చుట్టాడు. ఇంక దాన్ని తీయడు. చాలాసేపు అలానే ఉంచుకున్నాడు. అదంతట అది ఊడిపోతే గానీ వాడు తీయడనమాట ఇప్పుడు దాన్ని. బయటికెళ్ళాలిరా తాత దిగమంటుంటే అస్సలు దిగనంటున్నాడు. చూపిస్తున్నాడు నేను కూడా వెళ్తా, నేను కూడా వస్తా అన్నట్టు. ఎర్లీగా వచ్చేస్తాడు ట్యూస్డే మా నాన్న. సో, అప్పుడు ఆటలు ఇలా ఉంటాయన్నమాట. వీక్ అంతా వెయిట్ చేస్తాడు బాబు వచ్చినప్పుడు ట్యూస్డే కోసం మా నాన్న. ఎందుకంటే మిగతా డేస్‌లో 6కి, 7కి వెళ్ళిపోయి నైట్ 9కి, 8కి వస్తాడు. ఈ ట్యూస్డే ఒక్కరోజు డే టైంలోనే 2కి, 1కి, 3కి అలా వచ్చేస్తాడు కాబట్టి బాగా ఆడుకోవచ్చు. రానంటే రానంటున్నాడు. ఫుల్ కావాలి వాళ్ళ తాతయ్య. వాళ్ళ పిన్ని అడిగినా వెళ్ళట్లేడు దగ్గరికి. మెహందీ చూపిస్తే వేస్తానని వెళ్ళాడు. బట్ అప్పుడే గుర్తుపట్టేస్తారు. మా నాన్న వెళ్తున్నాడని ఏడుస్తాడు చూడండి. చూసేంతసేపు చూశాడు. ఇంకా దాన్ని ముట్టుకొనివ్వదు, పట్టుకొనివ్వదు కాబట్టి మళ్ళీ మా నాన్న అయితే గుర్తొచ్చేసాడు వానికి. మెల్లగా బాయ్ చెప్పి వెళ్తుంటే చూసేసాడు. అమ్మ 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 అంటున్నాడు. అమ్మ అమ్మ అందరిని అమ్మ 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 అని బాగా కూల్ చేసేయడం నేర్చుకున్నాడు. అదిగో వచ్చేసా అయిపోయి. స్టార్ట్ చేశాడు మళ్ళీ మా నాన్న కోసమే కావాలని, మా నాన్నే కావాలని. మా నాన్నకేమో బయట ఏదో వర్క్ ఉంది వెళ్ళాలని మా అన్న బాధ. వీడేమో మొత్తం మా నాన్నతోటి తిరగాలని వీడి బాధ అనమాట. అంటే ఎవరి ప్లానింగ్స్ వాళ్ళకున్నాయి. ఇక్కడ ఏం చేద్దాం. నన్నే కొడుతున్నాడు వెళ్ళనని. ఇదేమో నైట్ అయిపోయినాక ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఇక చలి వద్దు అని చెప్తే వినట్లేడు. ఇక ఏదో ఒకటి చేసి ఆడిద్దామంటే 2 నిమిషాలే వాటి మీద కూడా. ప్లేయింగ్ థింగ్స్ మీద కూడా 2 నిమిషాలే ఉంటుంది. తర్వాత మళ్ళీ బయటకే చూపిస్తాడు చెయ్యి. వాళ్ళ పిన్ని బెదిరిస్తుంది. ఏంట్రా నీవు ఇంట్లో ఉండలేవా? ఎంతసేపు తిరగాల అని. పట్టించుకోవట్లేదు చూడండి వాళ్ళ పిన్ని మాట్లాడుతుంటే కూడా. ఇక మొత్తం ఆటలు అయిపోయినాయి. ఫుల్లుగా ఆడుతున్నాడు. వాళ్ళ పిన్నితోటి ఆడతాడు. ఇప్పుడు లోపల ఉన్న సైకిల్ అయితే చూడలేదు. మేము డే టైంలో వేస్తేనేమో దాన్ని దేకడు. ఇప్పుడు మా నాన్నని చూసి అది అసలు ఇవ్వనట్లు కేకలు, అల్లరి, హ్యాపీనెస్ మొత్తం కనపడుతుంది. మా నాన్నేమో ఏం మీరు దీన్ని తీసి ఆడించరా బాబు దగ్గర అని అడుగుతాడనమాట. మేము ఇచ్చినప్పుడేమో వాడికి అసలు లెక్క ఉండదు, ఏముండదు. వీళ్ళు ఏమైనా చేస్తే వీడికి ఆశ్చర్యం, ఆనందం, ఆ ఫేస్ చూడండి వెలిగిపోతుంది. అలా మేము తీసినప్పుడేమో అసలు ముట్టాడు. ఎక్కడవక్కడ వదిలేసి అయితే వెళ్తాడు. సో, మా చెల్లి అయితే క్లీన్ చేద్దామని ఎత్తిపెట్టింది. మా నాన్న వాటిని తీసి ఆడించట్లేదని తీసేసరికి వీడికి ఎక్సైట్మెంట్ అయిపోయింది. ఏదో అప్పుడే చూసినట్టు వాటిని బొమ్మల్ని. మా నాన్న వాచ్ కావాలంటే మా నాన్న వాచ్ తీసి పెడుతున్నాడు. దానికి కూడా ఒక ముద్దు ఇచ్చేస్తాడు. అదిగోండి హ్యాపీనెస్ అనమాట ఇచ్చాడని. మా నాన్నకి ఇవ్వాలి యాక్చువల్లీ, కానీ వాడు వాచ్కి ఇస్తున్నాడు నా చేతిలో నిలబడ్డావన్నట్టు. ఈ మధ్య మా బాబుకి, మా చెల్లికి ఫుల్ టామ్ అండ్ జెర్రీ ఫైట్స్ అయితే అవుతున్నాయి. 1 మినిట్, 1 అవర్ బాగుంటే ఇంకో 1 అవర్, 1 మినిట్ బాగా కొట్టేసుకోవడం ఉంటుంది ఇద్దరు. అది ఎందుకు ఓపెన్ చేసిన అక్షు? పైగా నా చెల్లి నన్ను రెచ్చగొడుతుంటే వాడికి అమ్మంటున్నావని రెండేస్తున్నాడు. అలా కోపము అలాంటివన్నీ కూడా బాగా తెలిసిపోతున్నాయి ఈ మధ్య. అవతల వాళ్ళు ఎలా రియాక్ట్ అయితే తనకు అలా రియాక్ట్ అయిపోతున్నాడు. కోపంగా అయితే కోపంగా, నవ్వుతూ అయితే నవ్వుతూ, ఏడుస్తూ అయితే ఏడుస్తూ. అందరి ఇళ్ళల్లో పిల్లలు జనరల్గా చేసేటివి ఇలాంటివన్నీ. కాకపోతే మేము వీడియో తీసి అలా పెడితే బాగుంటుంది కదా, గుర్తుగా కూడా ఉంటుందని చెప్పి మేమైతే లాంగ్ వీడియో ప్లాన్ చేసాం. ఇక్కడైతే మేమందరం హాల్లోనే పడుకొని ఫిక్స్ అయ్యాం అందరం. ఎందుకంటే వాడితో ఆడుకుంటూ మంచిగా పడుకోవచ్చు కదా అని చెప్పి. సో టెడ్డీ బేర్ని కూడా తీసుకొచ్చాడు వానితో పాటు.
పడుకుంటాడు అనుకున్నాం కానీ లేదండి 11-12 దాకా అయితే మేలుకున్నాడు. ఇక్కడ మేము కొద్దిసేపే తీసాం. ఎందుకంటే ఇక నేను నిద్రపోవాలి కాబట్టి. ఓకే మరి అందరికీ బాయ్. గుడ్ నైట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్, ఫన్ వీడియోస్, కుకింగ్ వీడియోస్ తోటి మీ ముందుకైతే వచ్చేస్తుంటాను. అక్షుబాబు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మాకైతే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ గైస్. గుడ్ నైట్ టు ఆల్.